నాలుగోసారి ముఖ్యమంత్రి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదని మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విమర్శించారు. వైసీపీ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు చూస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ పేరిట శుక్రవారం క్వారీ మార్కెట్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు భవన్ వద్ద నుండి మెడికల్ కాలేజీ వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడానికి నిర్ణయించారు. అయితే ముందుగానే పోలీసులు భారత్ నివాసానికి చేరుకొని అడ్డగించారు. అప్పటికే చేరుకున్న రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ ఇతర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి భరత్ ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. అక్కడ కాలేజీ ఉంది, పరీక్షలు రాస్తున్నారు కదా, కాలేజీ లేకుండా పరీక్షలు ఎలా రాస్తున్నారు అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఆ కాలేజీని చూడటానికి వెళుతుంటే అడ్డుకోవటం తగదన్నారు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారని అంటే, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారు? పరీక్షలు జరుగుతున్నాయని వీళ్ళే చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తయారు కాలేదు. అక్కడ సెకండ్ అకాడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది. ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ లోటు ఏమీ లేదండి, మీ వలన కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. అక్కడ షార్ట్ ఫాల్ మైనారిటీ గవర్నమెంట్ తెలుగుదేశం ఎంపీలే కనుక మద్దతు విత్డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఆ మాత్రం మీరు అంత పై చేయిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకోకుండా ప్రైవేట్ పరం చేసి మళ్ళీ ఎకరం రూపాయికి అమ్మే కార్యక్రమం చేసి విశాఖపట్నంలో లూలుకి విశాఖపట్నంలో ఒక అద్భుతమైన స్థలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ స్థలం ఏదైతే ఉందో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా? ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఇవాళ పీపీపీ విధానం అనేది పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎంత దూరమైన వెళ్తాము, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయనివ్వము. ఒకవేళ మీరు చేసినప్పటికీ కూడా రేపు వచ్చే మా ప్రభుత్వం వస్తుంది, ఇమ్మీడియట్గా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒక్కటే అంశం చెప్తున్నాం. ఇవాళ పేద ప్రజలు, పేద విద్యార్థులు చదువుకోకుండా వాళ్ళకి వైద్యం అందనివ్వకోకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీని కూడా అడ్డుకునే కార్యక్రమం చేశారు. అంటే ఆరోగ్యశ్రీ కూడా బిల్స్ పేమెంట్ చేయట్లా. బిల్స్ పేమెంట్ చేయకపోతే ఏమవుతుందనండి? బిల్స్ పేమెంట్ చేయకపోతే ఆరోగ్యశ్రీ ఆపేశారు. మరి ఆరోగ్యశ్రీ ఆపితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారనండి? మీకులాగా డబ్బులు ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రైవేట్ హాస్పిటల్లోనూ కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఎలా వెళ్తారని అడుగుతున్నాం. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టక ఆపేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలు ఏం చేస్తారని అడుగుతూ ఉన్నారు. ఇంత దారుణమైన వైఖరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు ఇమ్మీడియట్గా ఏదైతే మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చారో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.